కావేరీ జలజగడం కారణంగా కర్ణాటక, తమిళనాడు అట్టుడుకుతున్నాయి. తమిళలకు చెందిన వాహనాలు, దుకాణాలపై కర్ణాటకలో పెద్ద ఎత్తున దాడులు జరగగా కన్నడీగుల ఆస్తులపై తమిళనాట విధ్వంసం చెలరేగింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న బెంగళూరులో 15,000 మంది పోలీసులను మోహరించారు. పాఠశాలలు, కళాశాలలను మూసివేయగా మెట్రో సర్వీసులను కూడా రద్దు చేశారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయవద్దంటూ కర్ణాటక రాజధాని బెంగళూరు, మైసూర్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. తమిళనాడు రిజిస్ట్రేషన్ సంఖ్య గల వాహనాలను 10ల సంఖ్యలో ఆందోళనకారులు అగ్నికి ఆహుతి చేశారు. రహదారిపై తమిళనాడు రిజిస్ట్రేషన్ సంఖ్య గల వాహనం కనిపిస్తే చాలు దాన్ని పూర్తిగా ధ్వంసం చేసి నిప్పంటిస్తున్నారు. బెంగళూరు నగరంలో తమిళనాడుకు వెళ్లే బస్సులు నిలిపి ఉంచే ప్రదేశాలను కూడా ఆందోళనకారులు విడిచిపెట్టలేదు. అక్కడ ఉన్న దుకాణాలను పూర్తిగా ధ్వంసం చేశారు. బెంగళూరు మంగళూరు జాతీయ రహదారి, హసన్, చామరాజనగర్ తదితర చోట్ల తమిళనాడుకు చెందిన వాహనాలపై దాడులు జరిగాయి. ఒక్క మైసూర్లోనే 6 వాహనాలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. తీవ్ర స్థాయిలో చెలరేగిన హింసాగ్నిని అదుపు చేసేందుకు బెంగళూరులో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. అనేక చోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల ప్రజలంతా ఒకే చోట గుమికూడకుండా 144వ సెక్షన్ విధించారు. బెంగళూరులో పాఠశాలలు, కళాశాలలను మూసివేయగా ముందు జాగ్రత్త చర్యగా మెట్రో సర్వీసులను కూడా నిలిపివేశారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. తమిళనాడు నుంచి కర్ణాటక, కర్ణాటక నుంచి తమిళనాడు వైపు వెళ్లే వాహనాలపై ఆంక్షలు విధించారు. తమిళనాడుకు వెళ్లే బస్సులను కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ రద్దు చేసింది. బెంగళూరులో కన్నడ ఆందోళనకారులు దుకాణాలను మూసివేయించారు. తమిళ సంఘాల కార్యాలయాలపై దాడులు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు. అడయార్, ఆనంద్ భవన్ హోటళ్లపై కూడా దాడులు చోటు చేసుకున్నాయి. బెంగళూరులో తమిళులు ఎక్కువగా నివసించే ఇందిరానగర్, కేఆర్ నగర్, ప్రకాష్ నగర్, ఫ్రాజర్ టౌన్, ఆర్టీ నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. బెంగళూరులో రిజర్వ్ బలగాలతో సహా మొత్తం 15,000 మంది పోలీసులను వివిధ ప్రాంతాల్లో మోహరించినట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడులో కూడా కర్ణాటకకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. సామాజిక మాధ్యమాల్లో కర్ణాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడంటూ ఒక తమిళ యువకుణ్ణి బెంగళూరులో కొందరు తీవ్రంగా కొట్టడం తమిళనాట ఉద్రిక్తతలు పెరిగేలా చేసింది. చెన్నైలో కర్ణాటక కంపెనీకి చెందిన న్యూ వుడ్ ల్యాండ్స్ అనే హోటల్పై ఆందోళనకారులు దాడికి దిగారు. అద్దాలను పగలగొట్టి పెట్రోల్ బాంబును విసిరారు. కర్ణాటకలో తమిళులపై దాడులు చేస్తే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరిస్తూ కరపత్రాలు జారవిడిచారు. రామేశ్వరంలో కర్ణాటకకు చెందిన 10ల సంఖ్యలో పర్యాటక వాహనాలను ఆందోళనకారులు అగ్నికి ఆహుతి చేశారు. చెన్నైలోనూ అన్నానగర్లో కర్ణాటక బ్యాంకు శాఖపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. హింసాగ్ని చెలరేగడంపై ఆందోళన వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇరు రాష్ట్రాల్లో శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. తమిళనాడులో కర్ణాటకకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.